హలో అండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ 2 స్కేల్స్‌ని ఎక్కడ యూజ్ చేయాలనేది ఈ చిన్న వీడియోలో చూయించడానికి ట్రై చేస్తున్నాను. అయితే ముందుగా అయితే నేను ఈ కర్వ్ స్కేల్ తీసుకున్నాను వైట్ కలర్‌ది. దీన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఆర్మ్ రౌండ్ తీసుకోవడానికి యూజ్ చేస్తాము. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత 1½ ఇంచ్ వరకు ఇలా మార్క్ చేసేసి సెంటర్ డాట్ తీసుకొని తర్వాత ఈ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసి రౌండ్‌కి అనేది మార్కింగ్ చేసుకుంటామనమాట. సో, ఈ కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఈ స్కేల్‌ని యూజ్ చేయాలి. అప్పుడు మనకు పర్ఫెక్ట్‌గా ఇలా ఆర్మ్ రౌండ్ అనేది వచ్చేస్తుందనమాట. అదేవిధంగా మనము నెక్కి కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. బోట్ నెక్ కంటే కూడా ఈ స్కేల్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్కేల్ని యూజ్ చేద్దాము. దీనికోసం ముందుగా మన హ్యాండ్ని మెజర్ చేసేసుకొని మార్కింగ్ అనేది చేసుకుంటాం కదా. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనము డీప్ అనేది తీసుకుంటాము. ఆ డీప్ తీసుకోవడానికని ఈ స్కేల్ యూజ్ అవుతుంది. ఈ స్కేల్ని జస్ట్ ఇలా పెట్టేసి మనము మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకు ఫ్రంట్ సైడ్కి ఇంకొక 1/2 ఇంచ్ వరకు డీప్ అనేది తీసుకోవాలి. అయితే ఈ స్కేల్ యూజ్ చేసి మార్కింగ్ చేస్తే మనకు 0.7 లేదా 8 వస్తుందనమాట. సో, సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. బిగినర్స్కి అయితే ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది అండ్ ఎలా పర్ఫెక్ట్గా రాదు కదా. అలాంటప్పుడు ఈ స్కేల్ని యూజ్ చేయొచ్చు. అయితే హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఈ డీప్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో, ఈ రెండింటి గురించి మీకు చెప్పాను. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.